తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వస్తున్నాయని ఈటెల ధ్వజమెత్తారు. నిరుద్యోగులు, మేధావుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపాలని ఈటెల పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ పట్టణంలో పర్యటించిన ఈటెల రాజేందర్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఇవాళ ఒక వార్త రాసింది. 6 నెలలుగా దవాఖానల్లో పనిచేసే వాళ్లకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు రావట్లేదు అని చెప్పే మాట, ఆ దవాఖానలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన మాట. ఇవాళ అదొక్కరంగానే కాదు, అన్నిట్లో కూడా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు దాకా ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ వసూళ్ల రాజ్యం, మళ్ళీ పని చేస్తే వెలగట్టేటువంటి రాజ్యం వచ్చింది బిడ్డ. బ్రాండీ షాపుల దగ్గర వసూళ్లు, పని చేసుకున్నామంటే వసూళ్ల రాజ్యం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని, పాత నైజాన్ని చేస్తా ఉంది. అసహించుకుంటున్నామనే మాట చెప్తాను. మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడగకపోయిన బిడ్డ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారం రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసినాం. ఇవాళ పట్టభద్రుల ఎన్నికలలో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకెవరు చెప్పాల్సి అక్కర్లేదు. రిటైర్డ్ ఉద్యోగులుగా ఇవాళ చదువుకున్న వాళ్ళుగా ప్రైవేట్ స్కూళ్ళ